హలో దోస్తులు, ఎట్లున్నారు అందరు? నేనైతే మస్త్ అంటే మస్త్ ఉన్నా. మీరు ఎట్లున్నారు కూడా కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే క్యాప్సికమ్ మసాలా కర్రీ అనమాట. ఫస్ట్ అయితే మనకు ఏమేమి కావాలో అన్నీ చూసేసుకుందాము. ఫస్ట్ మనకు క్యాప్సికమ్ కావాలి, దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, నువ్వులు అండ్ పల్లీలు, కొబ్బరి కావాలన్నమాట మసాలా ప్రిపరేషన్స్కి. అండ్ నెక్స్ట్ మసాలా వచ్చేసి చెక్క, లవంగ, ఇలాచి, సాజీరా కొంచెం. మనమైతే ఫస్ట్ చింతపండుని అయితే పక్కన నానబెట్టేసుకున్నాం అనమాట. దాని తర్వాత డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. మనం తీసుకున్న మసాలా అంతా ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. మంచిగా మసాలా ప్రిపేర్ చేసేసుకున్నామంటే మన కర్రీ హాఫ్ అయిపోయినట్టే, 70% చేసేసినట్టే. దాని తర్వాత మనం కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాము. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని ఆవాలు, నువ్వులు, పల్లీలు, చెక్క, లవంగ, ఇలాచి, కొబ్బరి అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఫ్రై చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే కొంచెం ఓపిక పట్టండి, ఏమనుకోకండి. అండ్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో మనం ధనియాలు కూడా వేసుకోవాలి. ఇందాక నేను ధనియాలు మిస్ చేశాను కదా, ఇప్పుడు ధనియాలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. కొంచెం మంచిగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువ మాడగొట్టొద్దు కూడా, మాడితే టేస్ట్ అంతా పోతుంది మనకి. ఇక్కడే ఎంత మంచి ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది. ఈ కర్రీ అయితే నాకు మస్తు అంటే మస్తు ఇష్టం. మా మమ్మీతో చేపించుకొని మరీ తింటా. మనకు నాన్ వెజిటేరియన్స్ తినకపోయినా కూడా, నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా వెజిటేరియన్స్లో నాన్ వెజ్లా టేస్ట్ వస్తుంది. ఇవైతే మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా చిన్న చాప్ చేసుకోవాలన్నమాట. మరీ చిన్న కాదు, కొంచెం పెద్దగానే, ఎందుకంటే మసాలా ప్రిపేర్ చేసుకుంటాం కదా అందుకు. మంచిగా ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి అంటే దీన్ని కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాం. ఒక 2 ఆనియన్స్ తీసుకుంటే చాలు. మనం తీసుకునే క్యాప్సికమ్ని బట్టి తీసుకోవాలి. దాంట్లోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేస్తున్నాము. కొత్తిమీర, కరివేపాకు వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఎంత కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే అంత ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదైతే మిక్సీ పట్టేసుకున్నాం. చూడండి ఎట్లుందో, పల్లీలు, నువ్వులు అవన్నీ మసాలా. దాని తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా మంచిగా వేసేసుకోవాలి. అట్లనే మనం ఫస్ట్ నానబెట్టుకున్న చింతపండుని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట, మన పులుపు తగ్గట్టు. ఇంకా సాల్ట్ యాడ్ చేస్తున్నాం, కారం, సాల్ట్ అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాం మసాలాకి ఇక్కడే. తర్వాత మనం మసాలా చేసేటప్పుడు కొంచెం అక్కడ టేస్ట్ చేసుకొని ఏమన్నా తక్కువ అయింటే అవి యాడ్ చేసుకుంటే అయిపోతుంది. మనకు కారం వచ్చేసి మనం ఎంత కావాలనుకుంటామో అంత యాడ్ చేసుకోవాలి. మేమైతే ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ధనియాల పొడి అవన్నీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, టర్మరిక్ మిల్క్ ఉంటుంది కదా అది, అవైతే పేస్ట్ పట్టేసుకున్నాం కదా. పేస్ట్ పట్టేసుకున్న తర్వాత మనం క్యాప్సికమ్ మసాలా కర్రీ కాబట్టి చిన్న చిన్న కట్ చేసుకోకుండా కొంచెం పెద్ద పెద్ద కట్ చేయాలి. అట్లయితేనే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇవైతే ఫస్ట్ మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకున్నామంటే మనకు టేస్ట్ అయితే మస్తు వస్తుంది. క్యాప్సికమ్ నచ్చని వాళ్ళు కూడా ఉండరు. ఈ కర్రీ టేస్ట్ చేస్తే మస్తు అంటే మస్తు నచ్చుతుంది వాళ్ళకి. చపాతీతో కానీ, రైస్తో కానీ, దేంతో అయినా మనం తినొచ్చు, పరాటోస్తోని. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి నాకు ఎట్లొచ్చిందో. ఇవైతే మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాం మనము. ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది అనమాట క్యాప్సికమ్. నాకైతే క్యాప్సికమ్ చాలా ఇష్టం. మీకు ఎవరికైనా ఇష్టం లేదా ఇష్టం ఉందో కామెంట్ చేయండి. మా ఇంట్లో మా తమ్ముడికి అయితే అస్సలు నచ్చదు. అండ్ మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా క్యాప్సికమ్స్. చూడండి మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసేస్తున్నాము. ఇప్పుడు ఇంకా కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం మనము. ఒక 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది కర్రీ. ఆవాలు, జీలకర్ర వేసేసుకుంటున్నాము. ఆవాలు, జీలకర్ర యాడ్ చేయగానే మనము మంచిగా కొంచెం ఫ్రై అయిపోతాయి కదా. అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవి యాడ్ చేసేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి యాడ్ చేసేయాలి. కొత్తిమీర కూడా, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాము. పసుపు అండ్ కొంచెం ఫ్రై చేసేసుకోవాలి వీటిని మంచిగా. ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. మ్యాక్సిమం అన్ని కర్రీస్లలో యాడ్ చేసేస్తాము మేము పచ్చిమిర్చి. మంచిగా పొడువుగా కట్ చేసుకొని
అండ్ నెక్స్ట్ మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి, ఎట్లాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. మేము తప్పకుండా ఆ రెసిపీస్ అయితే ట్రై చేస్తాము. ట్రై చేయడం కాదు, మా మమ్మీతో ప్రతి ఒక్కటి చేపిస్తా అండ్ మీకు ఈజీ మెథడ్లో చూపిస్తా అన్నీ. ఇక్కడైతే మనము ఫ్రై చేసుకున్న మసాలా ఉంటుంది కదా, ఆ మసాలాను అయితే యాడ్ చేసేస్తున్నాం అనమాట. మొత్తము మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం మిక్సీలోనే కొన్ని వాటర్ వేసేసుకొని అది మొత్తం మిక్స్ చేసేసి వాటర్ కూడా పోసేసుకోవాలి. అండ్ ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట కర్రీని. చూడండి ఆయిల్ ఎంత మంచిగా పైకి వచ్చిందో. అట్లా పైకి వచ్చిన తర్వాత మనము టేస్ట్ చేసేసుకోవాలి, సాల్ట్ కారం అన్నీ సరిపోయినాయా లేవా అని చెప్పేసి. టేస్ట్ అయిపోయిన తర్వాత మా మమ్మీ ఇక్కడ పైన పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసింది. మనం స్టార్టింగ్లోనే యాడ్ చేసుకోవచ్చు, ఈ మధ్యలోనే యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత అది కొంచెం ఫ్రై మంచిగా ఉడికిన తర్వాత, బాయిల్ అయిన తర్వాత దాని తర్వాత మనం ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ వేసేసి మంచిగా కూర దగ్గరకు అయ్యే వరకు చేసేసి కొత్తిమీర వేసి పైన సర్వ్ చేసుకుంటే మస్తు ఉంటుంది. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ప్లీజ్